మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కనుక రవి, బుధ, కుజ, శుక్రులు అందరూ కూడా గత వారం నుంచి నెమ్మదిగా కుజుడు 11వ తారీఖు, తర్వాత 15వ తారీఖు రవి, బుధులు, ఇలా ఒక్కొక్క మాస గ్రహాలన్నీ కూడా మారడం మనం గమనించుంటాం. పూర్తిగా 15వ తారీఖు నుంచి కూడా మాస గ్రహాలన్నీ కూడా మారే. సో అదేవిధంగా బుధుడు ఈ యొక్క శుక్రవారం నుంచి తన మిథున రాశి అయిన ఇక్కడ మిథున రాశిలోకి, స్వక్షేత్రమైన మిథున రాశిలోకి ఆయన గోచారం మొదలుపెట్టబోతూ ఉన్నారు. సో అలాగే కుజుడు మేషరాశిలో స్వక్షేత్రంలో, రవి, బుధులు వృషభ రాశిలో, గురు, శుక్రులు మిథునంలో, చంద్ర, కేతువులు సింహరాశిలోను, అదేవిధంగా కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. చంద్రుని యొక్క సంచారం మనం చూస్తే కనుక సింహం, కన్య, తుల, వృశ్చికం మీదుగా 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఈ చంద్రగమనం ఆధారంగా, అలాగే మిగతా లాంగ్ టర్మ్ ప్లానెట్స్, మిగతా ట్రాన్సిట్ ఆధారంగా కూడా ఈ వారం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూద్దాం. కన్యారాశికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి షష్టమంలో రాహు మాత్రమే కన్యారాశి వారికి ఇక్కడ యోగిస్తున్నాం. సో ఎప్పుడైతే షష్టమంలో రాహు మాత్రమే రాశి వాళ్ళకి యోగిస్తూ ఉన్నారో మనం చూస్తే కనుక, సో ఓకే, విన్ ఓవర్ యువర్ ఎనిమీస్, శత్రువుల మీద విజయం సాధించడానికి, అలాగే హెల్త్ ఇష్యూస్ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి, ఇంకా కోర్టు కేసెస్ కావచ్చు, కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్, ఎనీ లిటిగేషన్స్, కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ నుంచి మీరు బయటపడడానికి సంబంధించి రాహు చాలా బాగా యోగిస్తారు. బట్ ఇక్కడ ఏంటి, 8 గ్రహాల యొక్క ప్రతికూలత ఉంది. అంటే చాలా గ్రహాలు కూడా డైరెక్షనల్ స్ట్రెంగ్త్లో లేవు. డైరెక్షనల్ స్ట్రెంగ్త్లో లేనప్పుడు మనం ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళకూడదు. అదేవిధంగా మన టైం కానప్పుడు మనం ప్రతి వాళ్ళతో కూడా కొంచెం లిమిటెడ్గా ఉంటా, అలాగే కొంచెం వాళ్ళతో ర్యాపోతూ ఉంటాం అనేది చాలా మంచిది. సో అలాగే ఈ రాశి వాళ్ళకి 5, 6, 7 ఇక్కడ మనం చూసినట్టే కనుక కన్యారాశి వాళ్ళకి సంబంధించి వ్యయ స్థానం నుంచే చంద్రుని యొక్క సంచారం 12, 1, 2, 3 స్థానాల మీదుగా వ్యయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఆదివారం, శనివారం ఇక్కడ ఏంటంటే సోమ, మంగళ, బుధ, శని ఈ 4 రోజులే ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. అలాగే వారం ప్రారంభమే, ఆదివారం ప్రారంభమే ఇక్కడ ఈ రాశికి వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారంతో మొదలవుతూ ఉంది. ఖర్చులు అధికంగా ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి ఎదురవుతూ ఉన్నాయి. కమిట్మెంట్ రీత్యా కావచ్చు, భాగ్య నష్టం, అంటే ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఖర్చులో ఇక్కడ నడుస్తున్న వాటికి సంబంధించిన విషయాల్లో హెల్త్ పరంగాన కొన్ని సందర్భాలు అన్నెసరీ ఎక్స్పెన్సెస్ కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో కొంతవరకు కూడా వారం ప్రారంభంలో ఖర్చులను అదుపు చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉండాలి. వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరగడంతో పాటుగా అక్కడే కేతువు కూడా ఉండడం, డెఫినెట్లీ స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. స్లీప్ డిస్టర్బెన్సెస్ లాంటివి, పిచ్చి ఆలోచనలు కొన్ని, అలాగే కళలు కూడా. ఇక ఆ రాశి అధిపతి రవి, అలాగే సోమ, మంగళ, బుధవారాల్లో రాశిలోని రవి యొక్క చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. సో కన్యా రాశిలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశి అధిపతి బుధుడు కూడా 9th హౌస్లో ఉన్నాడు. సో హెక్టికల్ స్ట్రెస్ ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది ఈ యొక్క వారం. సో అంటే కంపేరిటివ్ డెఫినెట్గా కొంచెం ఆర్థిక పరంగా కానీ, కొంచెం ఫైనాన్షియల్ ఫ్లో కానీ కొంచెం తగ్గే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే స్ట్రెస్కి సంబంధించిన విషయాల్లోనూ, వీటి విషయాల్లోనూ, అవుతున్న ఎక్స్పెండిచర్ విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. గురు, శుక్రవారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఈ రాశికి వెళ్ళి దశమ స్థానంలో ఉన్నారు. దశమంలో గురుడు ఉన్నారు, దశమంలో శుక్రుడు ఉన్నారు. 2 శుభగ్రహాలే. కానీ శుభగ్రహాలు ఎప్పుడు కూడా ఈ 10th హౌస్లో డైరెక్షనల్ స్ట్రెంత్ ఉండవు వాటికి. సో కాబట్టి ఇక్కడ శుక్రుడు ఉన్నా 10th హౌస్లో పెద్ద ఉపయోగం ఉండదు, గురుడు ఉన్నా పెద్ద ఉపయోగం ఉంటుంది. సోగా బ్యాలెన్స్డ్గా న్యూట్రల్గా ప్రొఫెషనల్ లైఫ్ అనేది అలా
వెళ్ళిపోయే ఆస్కారాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. టేక్ కేర్ అబౌట్ యువర్ షార్ట్ జర్నీస్. డెఫినెట్గా షార్ట్ జర్నీస్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం. సిబ్లింగ్స్కి సంబంధించి తోబుట్టువులకి సంబంధించి కొంతవరకు ఇండికేటింగ్ సమ్ ఇష్యూస్, సమ్ ప్రాబ్లమ్స్. అలాగే మీరు పెట్టే ఎఫర్ట్స్ కూడా వేస్ట్, వృధా అయినాయి అన్నట్టుగా ఉంటుంది. చంద్రుడు నీచరాశి అయింది తృతీయ స్థానంలో. సో కాబట్టి కొన్నిసార్లు అధైర్యం అంటే ధైర్యం కూడా తక్కువ ఉంటుంది మీకు వారాంతానికి. సో కాబట్టి ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి కుజుడికి కేజింపావు కందులు, రెడ్ క్లాత్ దానం చేయడం, ధరణి గర్భ సంభూతం నిత్యం చదువుకోవడం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. అలాగే వ్యయ స్థానంలో కేతు యొక్క సంచారం ఏదైతే ఉందో డెఫినెట్గా ఉలవలు 1 కేజింపావు, రంగురంగుల వస్త్రం మంగళవారం డొనేట్ చేయడం చాలా మంచిది. కుదిరితే నవగ్రహాలకు 27 ప్రదక్షిణాలు చేసుకుని శివాలయ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఆదిత్య సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః నవగ్రహ స్తోత్రం చదువుకుంటా. 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి 27 ప్రదక్షిణలు ఈ మంత్రం చదువుకుంటూ నవగ్రహాలకు చేసి శివాలయ దర్శనం చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఈ రాశి వారికి ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.